నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు. అన్నదానం, కేక్ కటింగ్ తో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు. తిరుపతి నూతన ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. 139వ మేడే స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, ప్రజలు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి. పిలుపునిచ్చిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం. వార్తల్లోని వివరాలు. నూతన తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఆదివారం రమి గెస్ట్ లైన్ సమీపం మంగళం రోడ్డు కరకంబాటి దగ్గర గల తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ ను బోర్డు సర్టిఫైడ్ సర్జన్ మరియు పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ వల్లేరి కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. తిరుపతి ట్రామా కేర్ సెంటర్ ను బోర్డు సర్టిఫైడ్ ట్రామా సర్జన్ మరియు పిల్లల ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దుర్గా ప్రసాద్ వల్లేరి మరియు ప్లాస్టిక్ మరియు కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ సురేఖ వల్లెల ఈ ఇద్దరు ప్రతిష్ఠిత వైద్యులు స్థాపించారు. ఇద్దరు కోయంబత్తూరులోని ప్రఖ్యాత గంగా హాస్పిటల్లో శిక్షణ పొందారు. ఈ ఆసుపత్రి ద్వారా 24 గంటలు అత్యవసర సేవలు, ప్లాస్టిక్ మరియు రీకన్స్ట్రక్షన్, అన్ని రకాల కాస్మెటిక్స్, మొదటిసారిగా ఫీమేల్ ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్సలు, అత్యాధునిక సౌకర్యాలతో అందిస్తున్న సేవలను డాక్టర్ను అడిగి తెలుసుకుని వైద్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు రోగులకు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుపతిలోని ప్రభుత్వ అందుల వసతి గృహంలో ఆదివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పతాంజలి దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ రితీదేవ్ బాబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మరిన్ని జన్మదినాలు ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదిన కేకును కట్ చేసి అందులకు పంచిపెట్టారు. అలాగే స్వీట్లు, పళ్ళు, వాటర్ బాటిల్స్ ను అందులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు జగన్నాథం, ఓటేరు కృష్ణ, శ్వేత, చంద్రమౌళి, రాధిక, భారతమ్మ, కిట్టీలు తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. మేమందరూ కూడా స్థానికులు అనుకుంటున్నాం. ఆయన మొట్టమొదటిగా ఫస్ట్ అతను యొక్క అడుగు ఎలా స్టార్ట్ అయిందంటే స్కూల్లో ఎస్పీఎల్గా స్టార్ట్ అయింది. ఈరోజు 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మీద అందరూ కన్నే చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలా అయిపోతుందో, ఏం జరుగుతుందని. అలాంటి దాన్ని చక్కగా ఈరోజు 29 రాష్ట్రాల కన్నా అద్భుతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళిన పూర్ణ కుంభ స్వాగతంతో తీసుకెళ్లి ప్రధానమంత్రి గారికైనా ఉన్నతమైన స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి జన్మదినం మేమందరూ స్థానికులు అని తెలియజేస్తూ ఈరోజు తిరుపతిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈరోజు మా అందులు ఈ దేవుళ్ళ మధ్యన వీళ్ళ ఆశీర్వాదం ఆయనకు ఉండాలని, ఇంకా నిండుగా ఉండాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడున్నటువంటి మినిస్టర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజా నాయకులైతేనేమి అందరూ కూడా అతని అడుగుజాడలో నడుస్తున్నారు. కాబట్టి అతనికి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మేమందరూ కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ యొక్క జన్మదినం చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు జన్మదినం కోసం మేమందరూ ఇక్కడ కేక్ కట్ చేసి మన గుడ్డి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చక్కగా ఉండాలని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి అనంతరం అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా విభజన రాష్ట్రానికి అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నా కూడా భారీ ఎత్తున బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా
పనిచేస్తూ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి ఆయన మరింత రాజకీయంగా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా దేవదేవుని ప్రార్థిస్తూ తిరుపతి పార్లమెంటు కార్యాలయం వద్ద పార్టీ నేతలు కలిసి ఈరోజు భారీగా కూడా ఏదైతే పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఏదైతే ఈరోజు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐటీ రంగాన్ని తీసుకొచ్చిన అనేక కార్పొరేట్ సంస్థలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఈరోజు కుల వృత్తులకి, చేతి వృత్తులకి, వెనుకబడిన వర్గాలకు కూడా భారీ ఎత్తున వారి కుటుంబాల వెలుగు నింపే విధంగా కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరుపతి నగరంలోని ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని ఎమ్మార్పల్లి సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎమ్మార్పల్లి మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఏపీ అభివృద్ధికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంటి నూరేళ్లు కలియుగ వెంకటేశ్వర స్వామి దైవం ఆశీస్సులతో ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. చాలా గొప్ప ఆదర్శవంతమైన నాయకుడు ఈ తరంలో ఆయన. అనుక్షణము మన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా పరంగా పెట్టి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. మనకు తండ్రి ఎలానో అలాగే ఆయన మనందరికీ ఒక తండ్రి, దేవుడు ప్రసాదించిన తండ్రిగా నేను భావిస్తా ఉన్నాను. ఎన్నోసార్లు గమనించాను ఆయన కార్యదర్శులు ఏంటి అనేది. ఒక ఆదర్శవంతమైన పురుషుడు ఆయన. వాళ్ళ ఆదర్శ దంపతులు నారా భువనేశ్వరమ్మ గారు కానీ, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అన్యోన్యంగా ఉంటాం కాకుండా ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళ తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకోవడానికి మనకందరికీ జగవేసే సత్యం. వాళ్ళ అమ్మగారు అమ్మగారు చూస్తున్నారు అనేవారు. చాలా మంచి కుటుంబ, అంత బిజీగా ఉన్న ముఖ్యమంత్రి అయిన ఆయన హైదరాబాద్కి తీసుకెళ్ళి డాక్టర్కి వాళ్ళే ఉండి దగ్గర ఉండి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, అంత తిప్పేవాళ్ళు. అంత బిజీ చెట్టు కూడా భువనేశ్వరమ్మ గారు మమ్మల్ని అంత బాగా చూసుకునేవాళ్ళు అని. అలాంటి ఆదర్శ దంపతులు ఈ కాలంలో వాళ్ళు పిల్లలు ఎంతో నేర్చుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు అమెరికాకి ఫండ్ రైజింగ్ కోసం ఒకసారి వెళ్ళారు. మన రాష్ట్రానికి 2 సంవత్సరాల నుండి అక్కడ ఆయన వెళ్ళే క్యాబ్ ఫెయిల్ వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది. ఎవరైనా అయితే అక్కడ కూర్చొని వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళుంటారు. కానీ ఆయన ఆ విధంగా చేయాలి. మన రాష్ట్రానికి సంబంధించిన ప్రపోజల్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించిన పైకి సంఖ్యలో పెట్టుకొని ఆల్మోస్ట్ పరిగెత్తుగా వెళ్ళారట మీటింగ్. నేను మీటింగ్కి లేట్ అయ్యి సరిగ్గా అందుకోకపోతే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోతాయని ఆ వయసులో, ముదుసల వయసులో కూడా ఆయన మన కోసం చెమటికి తీసుకు పరిగెత్తి వెళ్ళారు. ఎంతమంది ఉన్నారంట అలాంటి ముఖ్యమంత్రులు. ముఖ్యంగా నా స్నేహితులు ఉన్నారు, కర్ణాటకలో, అదేవిధంగా తమిళనాడులో డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు కూడా అన్నారు ముఖ్యమంత్రి రావటము మీకు అన్ని ఎటువంటి కష్టాలు లేకుండా రాష్ట్రానికి చూపించబెట్టమే కాకుండా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేలా ఉన్నారు మీ సీఎం గారు అన్నారు. అందుకే ఆయన అంటే మేము మాకందరికీ అంత గౌరవము. ఆయన మా ఆయుష్ కూడా పోసుకొని 200 చల్లగా ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన దీవెన మన సీఎం గారని నేను భావిస్తా ఉన్నాను. హ్యాపీ బర్త్డే నారా చంద్రబాబు నాయుడు గారు. గాడ్ బ్లెస్ యూ. 139వ మేడే స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, ప్రజలు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం పిలుపునిచ్చారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం 139వ మేడే కరపత్రాలను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్, బీజేపీ సర్కార్ తెచ్చే లేబర్ కోడ్ల రద్దుకై పోరాటం తీవ్రతరం చేయాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత,
పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ ఇతర చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలను ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మే 1న తిరుపతిలో జరిగే భారీ ర్యాలీని, బహిరంగ సభలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ తిరుపతి నగర కన్వీనర్ లోకేష్, పీఓడబ్ల్యూ జిల్లా కన్వీనర్ అరుణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తిరుపతి నగర అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు. మే 1వ తేదీన 139వ మే దినోత్సవాన్ని తిరుపతి నగరంలో ఘనంగా జరపాలని నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ, బహిరంగ సభ జరపాలని చెప్పి మొత్తం కార్మిక కేంద్రాలు ఉన్నటువంటి చోటంతా కూడా అంగన్వాడీ, ఆశా వర్కర్సు, పిహెచ్సి కేంద్రాల్లో కూడా జెండాలు ఎగరేసి ఆటో డ్రైవర్లు, అలాగే బిల్డింగ్ వర్కర్సు, వివిధ అసంఘటిత కార్మికుల్లో కూడా ఈ జెండాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ నగర ఐఎఫ్టీయూ అలాగే నగర సిపిఐఎంఎల్ డెమోక్రసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం జయప్రదం కోసం మొత్తం తిరుపతి నగరంలో ఉన్న కార్మికులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వారు సహకరించాలి. ఈ సందర్భంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, స్కీమ్ వర్కర్స్కు మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్తో ఈ పోరాటం మే దినోత్సవం సందర్భంగా జరగబోతుందని చెప్పి ఈ సందర్భంగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అఖిల భారతీయ యాదవ కుల రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలిపిరి పాదాల మండపం ఎదుట ఉన్న అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం అదృష్టంగా ఉందని అన్నారు. సీఎం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ 501 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందన్నారు. అలాగే రైల్వే కాలనీ, చెన్నారెడ్డి కాలనీ పలుచోట్ల కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం అలుపెరగని పోరాట యోధుడని గుర్తు చేశారు. ఆయన మార్గం మన అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం పాలు పంచుకుందామని తెలియజేశారు. ప్రజాదరణ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ఒక గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకుని పార్టీలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జోష్ ప్రాపర్టీ అధినేత ఈశ్వర్ ప్రకాష్, హరి, నెల్లూరు దిలీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా తిరుచానూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఇంద్రమ్మ కాలనీ దామినాయుడులో చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము వారు ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి పట్టణ అన్నం పెట్టి కడుపు నిండాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఈరోజు వాళ్ళ బర్త్డేని పురస్కరించుకొని 10 మందికి అన్నదానం కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా ఇంద్రమ్మ కాలనీలో అన్నదాన కార్యక్రమం చేసి మా బృందం అందరం కూడా కలిసి దీన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు బి. మా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆదేశాల వరకు ఈ అన్నదాన కార్యక్రమము మా నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానం కార్యక్రమంకి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ నా పేరు బి. వెంకటరమణ నాయక్, టీడీపీ. ఈరోజు 75వ వసంతం చేసుకుంటున్నటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఇంద్రమ్మ కాలనీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని,
ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాము. కనుక మా చంద్రగిరి నియోజకవర్గం పులివర్తి నాని గారి ఎమ్మెల్యే గారు మాకు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు పేదలకంతా అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పారు. దానికి 500 మంది మా కాలనీలో, ఇందిరమ్మ కాలనీలో 500 మందికి పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయాలని ఆ కార్యక్రమానికి మా బృందం అంతా ముందుకొచ్చాం. జై చంద్రబాబు నాయుడు, జై నాని అన్నగారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఘనంగా టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు జరిగాయి. బాక్రాపేటలో ఎస్వీ ఆటో యూనియన్ డ్రైవర్లు నిర్వహించిన చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఎమ్మెల్యేగా నేను ఏ అభివృద్ధి కార్యక్రమం గురించి అడిగినా లేదనకుండా అనుమతులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు. చంద్రగిరి నియోజకవర్గం పైన ఆయనకున్నటువంటి ప్రేమ అటువంటిదని అన్నారు. ఎర్రవారిపాలెం మండలం ఉదయమాణిక్యం గ్రామంలోని శివాలయంలో చంద్రబాబు నాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం చంద్రబాబు నాయుడు జన్మదిన పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘంగా 40 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు, రాష్ట్ర ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని, నిరంతరం రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో వివిధ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఉద్యోగ వృద్ధి కల్పిస్తూ ముందు చూపుతో వెళ్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజన్ 2047ను పెట్టి దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను P4 విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు. అన్నదానం, కేక్ కటింగ్ తో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు. తిరుపతి నూతన ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ ను ప్రారంభించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. 139వ మేడే స్ఫూర్తితో కార్మికులు, కర్షకులు, ప్రజలు ఐక్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలి. పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.